వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో చికెన్ పేరు వింటేనే టెర్రర్, చెమట్లు పడుతున్నాయి. ఇంతకీ ఏంటి వైరస్ అంటే? ఇదొక పెద్ద జబ్బు, కోళ్లకు కరోనా లాంటిది. దాన్ని మనం తినేస్తే ఇక అంతే సంగతులు. ముందు అది, తర్వాత మనం, ఇలా ఉంటది సీన్. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, హవాలా మనీ పట్టుకోవడానికో, డ్రంక్ అండ్ డ్రైవ్లను పట్టుకోవడానికో చెక్ పోస్టులను చూసాం. కానీ ఇప్పుడు కోళ్ల కోసం ఏకంగా తెలంగాణ సరిహద్దులో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అది బర్డ్ ఫ్లూ దెబ్బంటే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే తెలంగాణ ప్రభుత్వం 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుండి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాలో న్యూస్ వస్తున్నాయి, సోషల్ మీడియా అలర్ట్ పంపిస్తోంది. చికెన్ తినకండ్రా బాబు అని. అయినా మనోళ్ళు వింటేనా? అంతోటి కరోనానే తరిమేశాం, ఇదొక లెక్క అంటున్నారు. బర్డ్ ఫ్లూ ఇది చైనా బీడెనండోయ్. దీనిని ఏవియన్ ఫ్లూ అని కూడా అంటారు. ఇది పక్షులు, కొన్నిసార్లు నక్కలు, ఇతర జంతువుల్లో H5N1 వైరస్ వల్ల సంక్రమించే అంటువ్యాధి. ఇది 1990 సంవత్సరాల చివర్లో చైనాలో పుట్టింది. ఈ వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు రక్తంలో వ్యాప్తి చెందుతాయి. 1997 నుండి 2024 వరకు 957 మందికి సోకగా 464 మంది మరణించారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం ఉందట. అయినా మరి మన జాగ్రత్త మనం ఉండాలిగా. వైద్య ఆరోగ్య నిపుణులు సక్కంగా ఇదే చెప్తున్నారు. ప్రస్తుతం మనుషులకు ప్రమాదం తక్కువగా ఉందని చెబుతున్నా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బర్డ్ ఫ్లూ జనాల్ని హడలెత్తిస్తోంది. ఇక ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా 15 రోజుల్లోనే 50 లక్షల పైగా కోళ్లు పైకిపోయినట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం అనుములంకలో ఓ పౌల్ట్రీ ఫామ్ లో 2 రోజుల వ్యవధిలోనే 11,000 కోళ్లు చనిపోయాయట. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ నిర్వాహకులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. వైరస్ బారిన పడి వేలాది కోళ్లు చనిపోవడంతో యజమానులు లక్షల్లో నష్టపోయామంటూ లబోదిబం అంటున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇటు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సరిహద్దులో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఏపీ నుండి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపై అవేర్నెస్ పెంచే ప్రయత్నము చేస్తుంది. అయినా మనం లైట్ తీసుకుంటామేమో అని చికెన్ తినకండ్రా బాబు అని సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు.